మన తాలూకు డిస్కషన్ లో మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో ఎనీవన్ హ్యాడ్ ఎనీ అండర్స్టాండింగ్ అబౌట్ రెప్టీలియన్ ఫీచర్స్? ఎవరికైనా? ఎనీవన్ రెప్టీలియన్ జనరల్ అండర్స్టాండింగ్? సుస్మిత. ఎవరికైనా? విజయ్, శ్రీకాంత్, వాసుదేవ, సుస్మితనా? అవును సార్, నేను ఇప్పుడే యాడ్ అయ్యాను. రెప్టైల్స్ గురించి ఏం చెప్తావు నువ్వు? రెప్టైల్స్ జువాలజీలో చదువుకున్నావుగా? చదువుకోలేదా ఇంటర్లో? చదివా సార్. ఏదైనా మామూలుగా మన మెటీరియల్ మెడికా కాకుండా అసలు అండర్స్టాండింగ్ రెప్టైల్స్ అంటే ఏంటి అని ఉన్నట్టుండడితే ఇట్లా మామూలుగా మెటీరియల్ మెడికా ఇవన్నీ వదిలేసే అసలు మామూలుగా రెప్టైల్స్ అంటే ఏంటి? వాట్స్ యువర్ ఐడియా అబౌట్ రెప్టైల్స్? ఎవరైనా చెప్తారా? శ్రీకాంత్. శేషు చెప్పురా, చెప్పు. డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుంది వాళ్ళకి, ప్లాన్ చేసి అటాక్ చేయాలని. ప్లస్ 2 నాలుకలు, అంటే బయట ఒకటి లోపల ఒకటి ఉంటది, బయట ఒకటి మాట్లాడతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మామూలుగా ఓకే, నువ్వు మెటీరియల్ మెడికా పరంగా చెప్పు, అది ఓకే, అది కూడా మంచిదే. బట్ అసలు రెప్టైల్స్ మామూలుగా మనకి ఒక ఐడియా మనం వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్వెర్టిబ్రేట్స్. సో ఐడియా ఆఫ్ కోల్డ్ బ్లడెడ్ ఏంటమ్మా? కోల్డ్ బ్లడెడ్. వెరీ గుడ్, ఎక్సలెంట్. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, మంచి పాయింట్. సో మనకి 2 పాయింట్స్ ఏంటి? ఇన్వెర్టిబ్రేట్స్ ఒకటి, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఒకటి. ఇంకా ఎవరైనా చెప్తారా క్వాలిటీ ఆఫ్ రెప్టైల్స్? సాయి. కార్తిక, యా టెల్ మీ. Yeah, some of the reptiles are amphibians. Very nice, very nice. కొన్ని ఎగ్స్ పెడతాయి, కొన్ని యంగ్ వన్స్ ని పెడతాయి సార్. వెరీ నైస్. మేజర్ ఎక్సెలే. ఓకే, చాలా తక్కువ. మేజర్ అంతా అప్ టు మ్యామల్స్ జనరల్ గా తక్కువ. బర్డ్స్ కూడా అన్ని ఎక్సెల్ చేస్తాయి. సో ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్. ప్రొటెక్టివ్ షెల్ ఉంటుంది రెప్టైల్స్ లో. ప్రొటెక్టివ్ షెల్ పైన ఉంటుంది కదా. టార్టాయిస్. వెరీ గుడ్. కొన్ని వాటికి ప్రొటెక్టివ్ షెల్ ఉంటుంది. ఓకే, ఓకే, వెరీ నైస్. ఓకే, కొన్ని చెప్పారు. పాయిజనస్ యానిమల్స్. సో కొన్ని పాయింట్స్ ఇప్పుడు మనం ఇన్ జనరల్ గా రెప్టైల్స్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం. ఈ క్వాలిటీస్ ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా రెమెడీ తాలూకు ఎసెన్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఉదాహరణకి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే వార్మ్త్ ఉండదు. అదే మ్యామల్స్ అనుకో, దే ఆర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఇది ప్రూవింగ్ లోకి ఎలా వచ్చింది, ఇది రెమెడీ తాలూకు ఎసెన్స్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటే, దే హ్యావ్ నో పేరెంటల్ కేర్, వెరీ వెరీ లెస్ ఎమోషన్స్, హైలీ డిస్ట్రక్టివ్. వామ్త్, దగ్గరగా తీసుకోవటం, ప్రేమించుకోవటం, కౌగిలించుకోవటం, ఇవన్నీ రెప్టీలియన్ క్వాలిటీలో ఉండవు. వెరీ వెరీ డిస్ట్రక్టివ్ గా ఉంటుంది వాళ్ళ అప్రోచ్. ఎందుకంటే వామ్త్ ఇష్టపడరు. వామ్త్ అంటే ఏంటి? హగ్ చేసుకోవటం, కౌగిలించుకోవటం, జనరల్ ఇమోజీస్ పంపించటం, ఇవన్నీ కూడా జనరల్ గా ఏంటంటే దే డీల్ విత్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్. అదే రెప్టీలియన్ క్వాలిటీకి వచ్చేసరికి అసలు ఆ ఎసెన్స్, ఆ పార్ట్ మొత్తం మిస్ అయిపోతుంది. దే ల్యాక్ పేరెంటల్ ఎఫెక్షన్ ఎక్సెప్ట్ కొన్ని పైథాన్, క్రాకడైల్స్, కొన్ని తప్ప
మేజర్ స్నేక్స్ కానీ, టార్టాయిసెస్ కానీ, టార్టాయిసెస్ లో ఉంటుంది, లిజర్డ్స్ లో ఉంటుంది. కొన్ని మేజర్ స్నేక్స్ అన్నిటికీ కూడా ఎక్కువగా పేరెంటల్ ఎఫెక్షన్ ఉండదు. కొన్ని అయితే దే ఈట్ దేర్ ఓన్ చిల్డ్రన్ కూడా, ఎనకొండా వగైరా. సో ఈ పార్ట్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అనేది రెప్టీలియన్ మెటీరియా మెడికాలోకి, తద్వారా మన హ్యూమన్ బీయింగ్ తాలూకు ఎసెన్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ విధంగా అంటే దే ల్యాక్ ఎమోషన్స్, దే ల్యాక్ పేరెంటల్ ఎఫెక్షన్. ఇది ఫస్ట్ పార్ట్. ఇందాక ఇంకొకటి చెప్పారు, ఇన్వెర్టిబ్రేటా. సో ఇన్వెర్టిబ్రేటా జనరల్ గా వెర్టిబ్రేట్స్ ఏంటంటే దే హ్యావ్ ఎ స్పైన్ అండ్ దే హ్యావ్ సమ్ విల్ పవర్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీ, ఇష్యూస్ ఆఫ్ డీలింగ్ విత్ దెమ్. ఎవరికైతే స్పైన్ ఉందో దాన్ని ఎరెక్ట్ స్పైన్ ఉండి వాళ్ళు ఆ రకంగా ఒక మేజోయిజం, ఒక రకమైనటువంటి పాజిటివ్ దృక్పథం, ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు డ్యూటీ బేరింగ్, రెస్పాన్సిబిలిటీ బేరింగ్, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్పైన్ అండ్ దే బిలాంగ్ టు ఇన్వెర్టిబ్రేటా, దే ఆర్ మోర్ అండ్ మోర్ ప్రిమిటివ్, more and more basic people, basic regarding food, sex, clothing, such type of needs, వీటన్నిటిలోనూ కూడా దే ఆర్ మోర్ అండ్ మోర్ బేసిక్. ఇది మనం అంతా చెప్పుకుంటుంది ఎక్స్పీరియన్స్ లెవెల్లో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏమంటే రెప్టీలియన్ లాక్సెస్ లో రిలీజియస్నెస్ లేదా అనొచ్చు. ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఇవి కనబడతాయి. ఎమోషన్స్ ఉండవు, పేరెంటల్ ఎఫెక్షన్ ఉండదు. రెండు దే లివ్ ఇన్ డార్క్, దే హ్యావ్ ద డ్యూయాలిటీ, చీకట్లో ఉంటాయి. సడన్ అటాక్ ఉంటుంది. ఫియర్ ఎందుకు అటాక్ చేస్తాయి? వాట్ ఈస్ ద సెన్సేషన్ పార్ట్? సెన్సేషన్ పార్ట్ ఈజ్ ఫియర్ అండ్ ద ఫంక్షనల్ పార్ట్ ఈజ్ ఐదర్ ఫ్రైట్ ఆర్ టు అటాక్. అందుకని ప్లాంట్ కింగ్డమ్ లోనే సెన్సేషన్ ఫంక్షన్ ఉంటాయి అనుకోకూడదు. అన్ని రెమెడీస్ కి, అందరు హ్యూమన్ బీయింగ్స్ కి, అన్ని పేషెంట్ లోనూ కూడా సెన్సేషన్ పార్ట్, ఫంక్షన్ పార్ట్ క్లారిటీగా ఉంటుంది. బట్ ఇట్ డిఫర్స్ అకార్డింగ్ టు ప్లాంట్ లో చాలా క్లియర్ కట్ సెన్సేషన్ పార్ట్, ఫంక్షనల్ పార్ట్ ఉంటాయి. ఏం మహేశ్వరి, ఒప్పుకుంటావా? ఎగ్జాక్ట్లీ. సో దే కెన్ స్పీక్ ఆఫ్, అందుకనే మనకి బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చారు సార్ దానికి. ప్లాంట్స్ యూజువల్లీ స్పీక్, ప్లాంట్ కింగ్డమ్ పీపుల్ యూజువల్లీ స్పీక్ in their case taking bidimensionally, either in the sensation part or in the function part. Bidimension way of talking ఉంటుంది. Case information the talk అంటే ఒక ఆస్పెక్ట్ చెప్తున్నారు. ఉదాహరణకి జాబ్, వెల్త్ అండ్ ఫోర్త్ రో తీసుకుందాం ఎగ్జాంపుల్ కి. So always throughout the case they speak of only the issues of money or health or wealth or security or food etc. So the case taking process in mineral kingdom is a little bit easy compared to other, because the talk will be in a unidimensional way, whereas in plant kingdom the talk of the patients will be in bidimensional way. And when we get into the third kingdom, that is the animal kingdom, the talk will be in multi-dimensional way. So ఒకసారి అంటే ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే, ఒకసారి తమ్ముడు రాఘవన్ ఒకసారి ఒక కేసు తీసుకున్నాడు. ఏంటన్నయ్య ఈ కేసులో ఓ చోట ఒకటి వచ్చింది, ఓ చోట ఒకటి వచ్చింది, ఓ చోట ఒకటి వచ్చింది అన్న. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎందుకలా ఓ చోట ఒక ఎక్స్పీరియన్స్, ఒక చోట ఒక ఎక్స్పీరియన్స్, ఒక చోట ఒక ఎక్స్పీరియన్స్ రాకూడదు కదా, అన్ని చోట్ల ఒకటే ఎక్స్పీరియన్స్ రావాలి. బట్ అలా వచ్చిన కేసులో ఇది ఎందుకు వచ్చింది అని మేమిద్దరం తర్వాత డిస్కస్ చేసుకుంటే, బికాస్ ద పర్సన్ బిలాంగ్స్ టు యానిమల్ కింగ్డమ్, సో హీ కెన్ ఇంటర్ప్రిట్ మోర్ రిగార్డింగ్ హిజ్ ఎక్స్పీరియన్స్. అంటే
అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో, డిఫరెంట్ పరిస్థితుల్లో డెల్యూజన్ నుంచి ఎక్స్పీరియన్స్ కి తీసుకెళ్లేటప్పుడు, ఉదాహరణకి ఇవరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, అది ఫస్ట్ లో క్యాట్ ల్యాక్ ఫెలీనియం పేషెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. విత్ రిగార్డింగ్ టు ఒక ఆస్పెక్ట్ లో ఎక్స్పీరియన్స్ ఇచ్చేటప్పుడు ప్రే ఇష్యూస్ ఇవ్వచ్చు. బికాజ్ ఇన్ ఫుడ్ చైన్ అది డాగ్ కి ప్రే. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఇచ్చేటప్పుడు అది కొంచెం ప్రిడేటర్ ఇష్యూస్ ఇవ్వచ్చు. బికాజ్ ఇన్ ఫుడ్ చైన్ ర్యాట్ కి క్యాట్ ప్రిడేటర్. అంటే ఇది ఎందుకంటే ఈ పాయింట్ చెప్తున్నా, సచ్ ఈస్ ద మల్టీ డైమెన్షనల్ వే ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ పేషెంట్స్ బిలాంగింగ్ టు యానిమల్ కింగ్డమ్. అందులో ముఖ్యంగా రెప్టీలియన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. విత్ రిగార్డింగ్ టు మొలాస్క్, బర్డ్స్, మ్యామల్స్ కన్నా కూడా ద డైమెన్షన్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ ఇష్యూస్ ఆఫ్ ద లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజింగ్ బై పేషెంట్స్ అండ్ ద manner in which they are going to narrate the case etc. is very, very ununderstandable in animal kingdom. That is more in reptiles because of the dual nature. Daga Seshu cheppindi duality. Because of the duality they may appear as something and they are actually something. అందుకని వాళ్ళు పైకి కనిపించేది ఒకటి ఉంటారు, లోపల ఇంకొకటి ఉంటారు. సో దిస్ టైప్ ఆఫ్ టూ వేస్ ఆఫ్ లివింగ్ ఇన్ ది సేమ్ పర్సన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండికేషన్ ఫర్ రెప్టీలియా, దట్ ఈస్ టు స్నేక్స్, మోర్ ఆఫ్ స్నేక్స్. ఓకే, అర్థమవుతుందా? ఏమన్నా ఎవరైనా చెప్పండి, అర్థమవుతుందా లేకపోతే ఫాస్ట్ గా వెళ్తున్నానా? అర్థమవుతుంది. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ. యూనిటీ డైమెన్షనల్ వే ఇన్ ప్లాంట్స్ చెప్పరా ఒకసారి? ఎవరు? నేను రాధికానండి. రాధిక, చెప్పమ్మా. యూని డైమెన్షనల్ వే ఇన్ ప్లాంట్స్ అన్నారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్. డైమెన్షనల్ వే ఇన్ మినరల్స్. మినరల్స్ యూజువల్లీ హ్యావ్ యూని డైమెన్షనల్ టాక్. అంటే వాళ్ళ ఇష్యూ ఏంటో ఆ ఇష్యూ పర్టైనింగ్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి రోడ్ 3 తీసుకున్నాం అనుకో, దే ఆల్వేస్ స్పీక్ అబౌట్ ఐడెంటిటీ ఆర్ రిలేషన్షిప్స్. సపోజ్ ద రిలేషన్షిప్ ఈస్ బ్రోకెన్, సో ఇంకా ఆ ఇష్యూయే ఆ కేసులో పెర్టైనింగ్ గా ఉంటుంది. త్రూ అవుట్ ద కేసు అదే చెప్తూ ఉంటారు. ఆర్ ఇమేజ్, ఐడెంటిటీ, ఆ ఇష్యూయే వాళ్ళకి పెర్టైనింగ్ గా ఉంటుంది. టాక్ అంతా దాని వైపే నడుస్తుంటుంది, దాని గురించే నడుస్తుంటుంది. రో 4 తీసుకున్నాం అనుకోండి, రో 4 లో హెల్త్, వెల్త్, సెక్యూరిటీ, మనీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వీటికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. టాక్ అంతా దాని గురించే నడుస్తుంది. మనం చూసాం స్కిన్ సిమ్టమ్స్ కేసులో. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి యూని డైమెన్షనల్ టాక్ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ సమ్ ఎసెన్స్ ఇన్ ది ఈవెన్ ఇన్ ది లోయర్ ప్లేన్స్ ఆల్సో. ఓకే, ఇతను ఇలా మాట్లాడుతున్నాడు. నో, యూ కెనాట్ కన్క్లూడ్ దట్ రెమెడీ, బట్ యూ కెన్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద పర్సన్. ఓకే. Whereas when you come to this animal kingdom, there is complete opposite of the other two. Because the person appears to be someone and may come diametrically opposite at the end in the experience level. Okay. అంటే నేను ప్లాంట్స్ అడగబోయి వాళ్ళ మినరల్స్ ప్లాంట్స్ చాలా కేసులు చెప్పుకున్నాం కదమ్మా మనం. స్టిఫ్నెస్ ఉంది, ఇప్పుడు రస్టాక్స్ ఉంది, ఎనకార్డియేసిఏలో చాలా పర్సన్స్ స్టిఫ్నెస్ చెప్తారు. ఇంకొన్ని పర్సన్స్ వాంట్స్ టు బి మూవ్ చెప్తారు. లేదు మాల్వేల్స్ కి వచ్చాం అనుకోండి, మాల్వేల్స్ లో ఏంటి ఎక్స్పీరియన్స్? అటాచ్మెంట్, వాంట్స్ టు బి క్లింగింగ్, వాంట్స్ టు బి హెల్డ్, వాంట్స్ టు బి నియర్, and all the complaints may arise due to detachment.
మనం టీలియా యూరోపియం కేసు చెప్పుకున్నాం, మీరు ఆ రోజు లేనట్టున్నారు, ఇంకా అప్పటికి జాయిన్ అవ్వలేదు. అంటే సూపర్ హెమరాయిడల్ కేస్ ఆఫ్ టీలియా యూరోపియం మాల్వేరిస్. ఆ కేసులో ఏంటి, మొత్తం అంతా బైడైమెన్షనల్ వే, అటాచ్మెంట్ లేదా డిటాచ్మెంట్. స్పీక్ ఆఫ్ దట్ టూ టర్మ్స్, మనకి కొంత ఐడియా వస్తూ ఉంటుంది. అటాచ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ద ఇష్యూ ఈజ్ డిటాచ్మెంట్. లేదు లిలీ ఫ్లోరే తీసుకుందాం, లిలీ ఫ్లోరేలో ఎక్స్క్లూడెడ్, ఇది దానికి ఆపోజిట్ పొలారిటీ, దాని ఫంక్షనల్ పార్ట్ వాంట్స్ టు బి ఇన్క్లూడెడ్. అర్థమైంది. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ లెవెల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఇది మనకి ఇంపార్టెంట్ పార్ట్. మనం ఎక్కడ మిస్ అయిపోతూ ఉంటామంటే వీ కన్క్లూడ్ సూపర్ఫిషియల్. ఇదే మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను. ఈ మధ్య ఎవరో ఫోన్ చేశారు, మర్చిపోయిన పేరు, ఏమంటే రిపర్టరీ సిరీస్ ఏదో జరుగుతుంది అటెండ్ అవ్వమంటారా. సో మనకి ఏది కావాలంటే అది అటెండ్ అవ్వచ్చు, బట్ మనం దాన్ని ఏమంటారు, శంకరన్ సార్ చెప్పినట్టు అన్ని మెథడ్స్, అన్ని అప్రోచెస్ ఎప్పుడు ఇన్క్లూజివే. బట్ వెన్ వీ హ్యావ్ ద డీపెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పర్సన్, we can have more firmness on the case. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కష్టంలో ఉన్నారనుకోండి, బాధగా ఉందనుకోండి, మీరు ఏమనుకుంటారు, నన్ను ఎవరైనా అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు, అంతేనా? అంతే. ఎవరైనా, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా. సో దట్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కేస్ ఉందా లేదా? ఇప్పుడు మనం ఇంకా కేసు ఒక సిమ్టమ్ చెప్పగానే, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పగానే పలానా సాగర్ గారు చెప్పారని ఒక రూబ్రిక్, లేదు పాతక్లో ఉందని ఇంకో రూబ్రిక్ తీసుకుంటూ ఉంటే, లెటర్స్ విత్ మెటీరియా మెడిక్ అన్ని వదిలేయండి. మనం ఏదో కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం. వాట్ డూ యూ వాంట్? డూ యూ వాంట్ ఎనీ రెమెడీ? We want only one thing, that I should be understood by the other person. నన్ను అవతల వాడు అర్థం చేసుకుంటే చాలు అనుకుంటాం. సేమ్ హియర్. సో ఇది అర్థం చేసుకోకుండా నేనేదో రిపర్టరీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అపోహలో ఉంటున్నారు పాపం పిల్లలు. దట్స్ నాట్ రైట్. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ బేసికల్ గా నన్ను కూడా ఒక పర్టికులర్ ప్రాబ్లం లో ఉంటే, ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్ లో వీ వాంట్ ద అదర్ పర్సన్ టు అండర్స్టాండ్ మీ. Same is with the patient. Is the patient wants to be terminated easily with a simple remedy or superficial understanding of the case? Let us have some thought on that. Please throw some thoughts on that. నువ్వు అర్జెంట్ గా మంది ఇచ్చేసి నన్ను పంపించాలి అనుకుంటూ ఉంటాడు ఆ పేషెంట్. అలా అనుకుంటున్నాడంటే నువ్వే వాడిని అలా తయారు చేసావని అర్థం. సో మనం ఏం చేసాం, మన ఇన్నాళ్ళు బట్టి మన క్లినిక్ లో మనకి తెలియకుండానే వాడికి ఏదైనా మందు ఉంటే ఆ మందు ఇచ్చి పంపించాడు, అలవాటు చేసాం. వాడి కాళ్ళు నొప్పి అంటే కాళ్ళు నొప్పి, చేయి నొప్పి అంటే చేయి నొప్పి, తలనొప్పి అంటే తలనొప్పి. మొన్న సార్ వెబినార్ కి అటెండ్ అయిన వాళ్ళు, ప్రియాంక మ్యామ్ వెబినార్ కి అటెండ్ అయిన వాళ్ళు చాలా క్లారిటీగా ఇచ్చారు ఆవిడ ఈ అండర్స్టాండింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ లో వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ద లెవెల్స్ ఆర్ నాట్, వెదర్ ది ఫాలోయింగ్ ద 12 అబ్జర్వేషన్స్ ఆఫ్ కెంట్ ఆర్ నాట్. సో ఎప్పుడైతే మనం డీపర్ అండర్స్టాండింగ్ ఉండదో కేసులో, అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే we pertain very very superficial aspects of the case, and that becomes our nature in the next coming years. తర్వాత ఏమవుతుంది, అదే అలవాటు అయిపోతుంది. చేయి నొప్పి అంటే శాంగనేరియా, కుడి చేయి నొప్పి అంటే, ఎడం చేయి నొప్పి అంటే స్పైజేలియా, కడుపు నొప్పి అంటే చెరిడోనియం, మోషన్ ప్రాబ్లం అంటే నక్స్వామిక. So the understanding regarding humans as well as the understanding of the remedies becomes more and more lower. That is the worst scenario when you tend to give drugs superficially. కొంతమంది అయితే అసలు కేసు చదవట్లేదు కూడా, ఇది నిజంగా అసలు. So don't think that I am blaming someone. Please realize
that the human form, human experience is the most beautiful experience in the entire world. So whether when we have any difficult periods, we want someone to understand us. With regards to the patient, let us explore at the deepest level. Then you can conclude going to remedies or going to materia medica, going to repertory or going to sensation understanding or going to Vijayakar sir's understanding. That is your choice. So repertory నేర్చుకుంటే తప్పేం కాదు. బట్ ఒకటి, now you come into something, let us explore this thing. ఆల్రెడీ మనం అబ్బే లేదండి నేను కొన్ని క్లాసులు అటెండ్ అయ్యాను, ఇది చాలా కష్టంగా ఉంది అనకూడదు. కష్టంగా ఉండకుండా ఏదొస్తుంది లైఫ్ లో? ఈజీగా ఉన్నది ఈజీగానే పోతాయి, కష్టంగా ఉన్నదే నిలబడుతుంది. సో కష్టంగా ఉన్న వన్స్ ఇది అర్థమైతే దీని ప్లెజరు జాయ్ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. బికాజ్ వీ టచ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది person before us. సో అందుకని అన్నిటికీ వెళ్ళొచ్చు. బట్ ఫైనల్ గా ఏంటంటే వెన్ యూ స్టార్ట్ సంథింగ్ లెట్ us ఫినిష్ ఇట్. అంతేగాని రెండు పడవల మీద కాలేయదు. దట్ విల్ హార్మ్ యువర్ కెరియర్. సో reptilian understanding in a given case. So we talked about some understanding about the dual nature and the lack of emotions part, lack of parental affection and other things. So another most important feature with regarding to snakes is the poison of the snakes. They are poisonous. Most of the snakes are poisonous. So ఇన్ నేచర్ ప్రతిదానికి కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది నేచర్లో. బట్ అది ప్రకృతిలో దాని తాలూకు ఉనికికి మాత్రం అది ఉపయోగపడుతుంది. స్నేక్ కి పాయిజన్ ఎందుకు? టు ప్రొటెక్ట్ ఫ్రమ్ అదర్, ఇది అది ఉన్న నేచర్ నుంచి. అలాగే బర్డ్స్ కి పీకు, వింగ్స్, mammals ki breast. So with regards to proving ఏం చేస్తామంటే which is the most subtle part of that creature is made potentized. అందుకని స్నేక్స్ లో పాయిజన్ తో పొటెంటైజ్ చేస్తాం, బర్డ్స్ లో పీక్ తో పొటెంటైజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ పీక్, mammals లో మిల్క్ తో పొటెంటైజ్ చేస్తాం. Because those are the potent parts, those are the subtle and unique parts, unique identities to that family or kingdom, to that sub-kingdom, to that species rather. అందుకని మనం అందులో నుంచి తీస్తాం. అలా స్నేక్ కి పాయిజన్. సో ద రెమెడీస్ ఆఫ్ ది స్నేక్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది పాయిజన్ ఆఫ్ ది స్నేక్స్. ఇదొకటి. నెక్స్ట్, ద హై ప్రిడేటరీ ఇన్స్టింక్ట్స్. స్నేక్స్ కుడ్ నాట్ టాలరేట్, స్నేక్ పీపుల్ కుడ్ నాట్ టాలరేట్ అదర్ టు ఎంటర్ ఇన్ టు దిస్ టెరిటరీ. సో దే ఆర్ మోర్ ప్రిడేటరీ అండ్ ద లాంగ్వేజ్, ఇష్యూస్, వాట్ దే స్పీక్ విల్ బి రిగార్డింగ్ విత్ దట్ ప్రిడేటరీ ఇన్స్టింక్ట్స్. అందుకని చాలా చోట్ల ఆ ప్రిడేటర్ నేచర్ కనబడుతూ ఉంటుంది, ఆ హై నేచర్ కనబడుతూ ఉంటుంది. తనకన్నా కింద వాళ్ళని గురించి తక్కువగా మాట్లాడటం లేదా వాళ్ళని అటాక్ చేయాలనిపించటం. అది మనం నెక్స్ట్ దాంట్లోకి వస్తాం. ఆ అటాక్ ఎలా ఉంటుంది అనేది, ఏ టైప్ ఆఫ్ అటాక్స్, అసలు దానికి స్నేక్ తాలూకు కామన్ అటాక్ మోడ్ ఏంటి, what are the general sensations to be seen in a snake person, in a snake individual, in a snake patient, ఇవి మనం చెప్పుకుంటాం. బట్ ద ప్రిడేటర్ నేచర్ will be seen right from the beginning. They cannot tolerate other person encroaching into its territory. వేరేవాడు తన తాలూకు జోన్ లోకి రావడాన్ని వాడు ఇష్టపడలేడు. They cannot share, they cannot emotionally bond with anyone.
సూపర్ఫిషియల్లీ దే మే ఎపియర్, పైకి అలా కనబడుతూ ఉంటారు, కానీ నిజానికి వాళ్ళకి ఎవరితోనూ బాండ్ అనేది ఏర్పడదు. బికాస్ దే ఆర్ సో కోల్డ్ ఇన్ ది నేచర్, దే ఆర్ మోర్ సాడిస్టిక్, దే స్మైల్ ఎట్ అదర్ పీపుల్, దే లాఫ్ ఎట్ అదర్ పీపుల్. సో సాడ్నెస్ పట్ల లేకపోతే బాధ పట్ల దే డోంట్ రియాక్ట్ మచ్. మనకి మామూలు హ్యూమన్ లాంగ్వేజ్ లో కూడా కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒక పడవ మునిగిపోయిందండి అని మొన్న ఆ మధ్య సాగర తీరంలో అంటే, దొంగ కొడుకులు వాళ్ళు బాగా పాడు చేస్తున్నారండి, అక్కడ వాళ్ళకి అలా అవ్వాల్సిందే అంటాడు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు హిమ్. అది మంచి చెడు అనేది డిఫరెంట్ ఇష్యూ. బట్ సమ్ పీపుల్ డైడ్ ఈజ్ ఎ ప్యాథటిక్ థింగ్ కదా. కొంతమంది చనిపోయారు అనేది కొంచెం బాధాకరమైన విషయం. బట్ ద పర్సన్ రియాక్ట్స్ ఇన్ ఎ యునిక్ వే దట్ ఇట్ మస్ట్ బి డన్ టు దెమ్. వాళ్ళకి అలా అవ్వాల్సిందే, లేకపోతే నీళ్లు పాడు చేస్తారా? ఓకే, అందులో ఇష్యూ ఉంది. బట్ ద వే హీ రియాక్ట్స్ దట్ షోస్ ద ఎమోషన్లెస్ క్వాలిటీ. భావోద్వేగాలు ఉండవు, జాలి ఉండదు, దయ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లోనే. పైన కాంపెన్సేషన్ లో ఉన్నప్పుడు సరిగ్గా దీనికి ఆపోజిట్ మాట్లాడచ్చు. సార్ మొన్న విజయ్ అడిగాడు, చాలా దయా జాలి రిలీజియస్నెస్ ఉంటుంది, ఎస్ అన్ని ఉంటాయి, కానీ ఎట్ సూపర్ఫిషియల్ లెవెల్. Once we enter into the next zone, the experience zone, where we found all these, అది ఎలాగో మనం కేసులో కూడా చెప్పుకుందాం. కేసు ఎగ్జాంపుల్లో అది మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు జనరల్ క్వాలిటీస్. నెక్స్ట్, సడన్ స్ట్రైకింగ్ ఫ్రమ్ హిడెన్ పొజిషన్. రహస్యమైనటువంటి దాని నుంచి దెబ్బ కొట్టే విధానం, ఊహించరు. So there is planning, there is scheming, there is conspiracy. So most of the mafia people and most of the terrorists, they appear something and they are actually something. పైకంతా రిలీజియస్ అని చెప్పుకుంటూ ఉంటారు, టైం అయ్యేసరికి ప్రేయర్స్, ప్రార్థనలు, నమాజ్లు చేస్తూ ఉంటారు. బట్ ఇన్ ది హిడెన్ ఇన్స్టింక్ట్స్ ఏముంటుంది? సరిగ్గా దాని ఆపోజిట్ క్వాలిటీ ఉంటుంది. దే వాంట్ టు డిస్ట్రాయ్, దే వాంట్ టు ఫినిష్, దే వాంట్ టు కిల్ దోస్ హూ డిసగ్రీ విత్ దెమ్. నా దానికి, నా మార్గానికి, నా మతానికి ఆపోజిట్ గా ఉంటావా, నిన్ను చంపుతా, నిన్ను ఫినిష్ చేస్తా. ఎలాగా? బై ప్లానింగ్, బై స్కెచ్యువర్. మన ఈ కరోనా ఇష్యూలో కూడా ఎలా వ్యాప్తి చేశారో మనం చూసాం. ఇది టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రెప్టిలియన్ క్వాలిటీ. ఇంకా మనం దీనికి ఇది గుర్తుపెట్టుకుంటే అన్ని గుర్తుపెట్టుకున్నట్టే. హౌ దే డిస్ట్రిబ్యూటెడ్ కరోనా ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియా. దట్ ఈస్ ద రెప్టిలియన్ నేచర్. దే ప్లాన్, they scheme, they work on that, and finally it will be mostly success because of their execution. ఇది కూడా one of the reptilian quality. Living two entirely different lives, చాలా ఇంపార్టెంట్ ఇది. పైకంతా ఒకలాగా ఉంటాడు, పొద్దున్నంతా మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. కొండవీడి దొంగని సినిమా వచ్చింది. ఆ సినిమాలో నాకు చాలా ఇప్పటికి ఇక్కడ అమరీష్ పూరి ఒకేసారి 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటేంటంటే అతను ఐజీఓ ఏదో సంథింగ్, రెండోది సరిగ్గా 10 లా ఉంటుంది. అది ఆ జోన్ దాటి అటువైపుకి వెళ్ళేసరికి వాడు ఒక మాంత్రికుడు అయిపోతాడు. లివింగ్ ఎంటైర్లీ 2 డిఫరెంట్ లైఫ్స్. ఇదంతా మార్గము, సన్మార్గము, మంచి దాని గురించి చెప్తూ ఉంటాడు. అటంతా ఈ తాలూకు ఇల్లీగల్ యాక్టివిటీస్, రహస్య మైనింగ్, యూజింగ్ పీపుల్ అండర్ కంట్రోల్, తాంత్రిక్ కంట్రోల్. టిపికల్ ఎవరైనా చూడండి అందులో ఆ బోరా ఓదడం,
టిపికల్ రెప్టీలియన్ క్వాలిటీ అన్నమాట. ఎప్పుడైనా ఆ పిక్ మనం వీడియో ఒకసారి చూసుకుందాం. అలాగే మొన్న ఈ మధ్య రాఘవన్ కూడా అడిగాడు, బాహుబలిలో రాణా క్యారెక్టర్ అంటే రాణా క్యారెక్టర్ వయలెంట్, డిస్ట్రక్టివ్ అక్కడ కాకుండా అతను ఒక స్కెచ్ వర్క్ చేస్తాడు. ఎవరిని, ఆ సుబ్బరాజు ఎవరో ఒక అతన్ని చంపడానికి ఒక స్కెచ్ రచిస్తాడు. దట్ ఈస్ ద పార్ట్ ద బ్యూటిఫుల్ ఆఫ్ రెప్టీలియన్ క్వాలిటీకి ఏమో. అక్కడ ఎక్స్ప్రెషన్స్ కూడా అతను చాలా బాగా ఇచ్చాడు. ఎప్పుడైనా చూడండి సరదాగా. దట్ ఈస్ ద రెప్టీలియన్ అండర్స్టాండింగ్. అట్లాగే ఆ అనుష్కను రమ్యకృష్ణ దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎక్కడో. అక్కడ చాలాసేపు నాజర్ ఆపుతాడు. ఆపి 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 సరిగ్గా ఒక్క చోట చేయి తీసేస్తాడు, ఇక్కడ నువ్వు మాట్లాడు అని. దెన్ వన్ అటాక్, టోటల్ మొత్తం రమ్యకృష్ణ తాలూకు అండర్స్టాండింగే మారిపోతుంది. దట్ ఈస్ ద రెప్టీలియన్ అండర్స్టాండింగ్. ఇవి ఒకసారి మీరు చూస్తే ఆ రెప్టీలియన్ అండర్స్టాండింగ్ మీకు బాగా అర్థం అవుతుంది ఈ క్లిప్పింగ్స్. సో లివింగ్ టూ ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్స్. దే ఆర్ సో కోల్డ్. అదే ఇందాక రాణా గురించి చెప్పింది. ఆ మొహం చూడాలి మీరు. అది మొహంలో ఎంత కోల్డ్నెస్, ఎంత ఎమోషన్లెస్. ట్రైయింగ్ టు కిల్ హిజ్ ఓన్ మదర్. తన సొంత తల్లినే చంపడానికి ప్రయత్నం. బట్ ఈ సో కోల్డ్. చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేశాడు అతను. టు అండర్స్టాండ్ దట్ పార్ట్, హౌ ఎమోషన్లెస్ దే ఆర్, how sadistic they are, the impulse to kill, plan, scheme, living two entire different lives. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ స్నేక్ క్వాలిటీస్. ఇవన్నీ మనకి ఫస్ట్ టైప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది జనరల్ స్నేక్ క్వాలిటీస్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి మనం కేసులో, బికాస్ పీపుల్ ఆర్ హైలీ కాంపెన్సేటెడ్, అందుకని కేసులో ఇవన్నీ మనం పట్టుకోవటం చాలా కష్టం. అందుకని చాలా డీప్ గా వెళ్లాల్సి ఉంటుంది కేసులో. ఎందుకంటే ఫస్ట్ లైన్ లో ఇవన్నీ ఎవ్వరు చెప్పరు అన్లెస్ యూ గో ఇన్ టు డెప్త్ ఆఫ్ ది కేస్. ఇవాళ మార్నింగే ఒక కేసు చూశాను నేను. ఆవిడ ఇష్యూ ఏంటంటే చిన్నప్పుడే పేరెంట్స్ విడిపోయారు. కేసులో చెప్పింది అనమాట. అప్పటి నుంచి ఆవిడకి పాపం ఫాదర్ వేరే ఆవిడతో ఉంటారు, ఈవిడేమో మదర్ దగ్గర ఉంటారు. వీళ్ళు మొత్తం 6 people. ఐఎమ్ వెరీ మచ్ వర్రీడ్ అబౌట్ దట్ ఇష్యూస్. నాకు హ్యాండ్ జెస్చర్ కూడా ఇది క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ దగ్గరగా తీసుకుని ఈ మొత్తం చాలా ఇష్యూస్, అటాచ్మెంట్, డిటాచ్మెంట్, హైడింగ్, ఇవన్నీ చూసి నేను టీలియా యూరోపియం ఇచ్చాను మాల్వేల్స్ ఫ్యామిలీ. ఇట్ డిడెంట్ వర్క్ వెల్. అసలు పెద్దగా మార్పు రాలే. సో తర్వాత వేరే డాక్టర్ గారు చూసారు, ఆయన మొత్తం రిపర్టరైజ్ చేసుకున్నారు. మెడికా అండర్స్టాండింగ్ ఆవిడకి లెక్సిస్ ఇచ్చారు. లెక్సిస్ ఇస్తే యాక్చువల్ గా చాలా బెటర్మెంట్ ఉంది. After 3 or 4 months with 5-6 doses of Lexis, she got wonderful improvement. ఈవేళ నేను మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త సెట్ ఆఫ్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయి. సో అదర్ దే ఆర్ ఇండీడ్ పేషెంట్ ఆర్ నాట్ అనేది నేను ఒకసారి వెరిఫై చేద్దామని మళ్ళీ జనరల్ సర్వే ఆఫ్ కేసు తీసుకుంటే ఆవిడ బాగా చెప్పింది ఏంటంటే, ఐఎమ్ ఎమోషనల్లీ ఆల్సో బెటర్. ఇదివరకు ఉన్నంత కోపం రావట్లే, ఇదివరకు ఉన్నటువంటి అంత స్పీడ్ లేదు, ఇదివరకు ఉన్నంత ఉక్రోషం లేదు. ఇంట్లో కూడా చెప్తున్నారు నీకు కొంచెం కోపం కంట్రోల్ అయిన హోమియోపతి మందులు వాడాక అని. సో దో ద డాక్టర్ డిడెంట్ గో ఇన్ టు ద ఎక్స్పీరియన్స్ లెవెల్, స్టిల్ ద రెమెడీ వర్క్డ్ బ్యూటిఫుల్లీ బికాస్ ద పర్సన్ బిలాంగ్స్ టు snake. So that was found even on the more superficial level also. The experience is of snake only. So rather our experience vellakapoyina kuda still we got the result beautifully.
చాలా చక్కగా ఇచ్చారు ఆ కేసులో. బికాస్ ఆఫ్ ద డ్యూయల్ నేచర్. పైకంతా ప్రేమలు ఆప్యాయతలు, మా నాన్న నన్ను రక్షించుకున్నాడు, అప్పటికి 3 ఆపరేషన్లు చేసినా నాకు అసలు కేసు వింటే మీరు అసలు యానిమల్ కింగడమ్ అని అనుకోరు. 3 ఆపరేషన్లు జరిగినా మా నాన్న నాకు రక్తం ఇచ్చి కాపాడాడని, అందుకని మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అతను వేరే ఆవిడతో ఉన్నా నాకు మా నాన్న అంటేనే ఇష్టం. ఇంత ఇప్పుడిప్పుడే మా అమ్మ చనిపోతే ఒక నెల రోజులైంది. వాళ్ళు మా అమ్మ ఫోటో ఉంచుకుని మా నాన్న ఫోటో పడైపోయారు మిగతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వద్దొద్దు నాకు ఇమ్మన్నాను నేను. ఇవి పైన సూపర్ఫిషియల్. బట్ వెన్ వీ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద కేస్, the doctor found another thing, not exact experience, but still he found the other pattern of the case. On that he prescribed a laxative which improved the hair dramatically. So that is the beauty of the snake, because it tends to live in dual life. రెండుగా జీవించటం అనేది వంటిది దాని నేచర్ లోనే ఉంటుంది. సో నెక్స్ట్, దానికి చెవులు ఉండవు, తెలుసు కదా, పాములకి చెవులు ఉండవు, పాము యాక్చువల్ గా. సో ద స్కిన్ యాక్ట్స్ యాజ్ ద రిసెప్టర్ ఆర్గాన్. సో దేర్ ఈస్ అన్ అన్యూజువల్ వే ఆఫ్ అలర్టింగ్ ద ఆర్గానిజం. ఎప్పుడైతే ఒక చోట ఒకటి లేదో ఇంకొక చోట ఏమవుతుంది, హైపర్ గా డెవలప్ చేసుకుని తను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటువంటిది నేచర్ లో ఉండేటువంటి తాలూకు ఒకానొక మెథడ్ ఆఫ్ సర్వైవల్. సో ఇక్కడ ఏమవుతుందంటే వెరీ వెరీ ఇన్స్టింక్టివ్ గా ఉంటుంది, వెరీ వెరీ అలర్ట్ గా ఉంటుంది. చిన్నదానికి అంటుంది, చిన్నదానికి కూడా అంటుంది ఒక్కసారి. సడన్ ఇన్స్టింక్ట్, సడన్నెస్, way of perceiving, a kind of alertness, a kind of looking things deep, looking things forward, looking things in an alert way, looking things a little bit ముందు చూపు అంటాం కదా, అలాగా. అది మనకి రెమెడీ అండర్స్టాండింగ్ లో క్లెయిర్వోయన్స్ కింద రిప్రజెంట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ క్లెయిర్వోయన్స్. నాకు ముందే తెలుస్తాయండి అంటారు, జరగబోయే ముందే తెలిసిపోతాయని నాకు అంటారు. క్లెయిర్వోయన్స్ అంటే క్లెయిర్వోయన్స్ ఉందని చెప్పి మనం స్నేక్ రెమెడీ అనకూడదు. డ్రగ్ రెమెడీస్ ఆల్సో హ్యాస్ క్లెయిర్వోయన్స్. మళ్ళీ వాళ్ళ విధానం వేరు, వీళ్ళ విధానం వేరు. వన్ ఆఫ్ ద క్వాలిటీస్ అంటే హౌ ఇన్ జనరల్ ద స్నేక్ క్వాలిటీస్ ఆర్ అండ్ హౌ they manifest, they get into proving and they get into the human core అనేది చెప్తున్నాను. అలర్ట్నెస్, సడన్నెస్, యాజ్ there are no hearing aids and it is developed as clairvoyance in materia medica and a little bit of clairvoyance in the patients also. So one of the feature ఇలా ఒక్కొక్కటి duality, lack of emotions, cold patient, lack of parental control, territorial issue, hiding and attacking, planning, scheming, no direct attack, ambush, మాయ చేసి దెబ్బ కొట్టడం, clairvoyance. These are the general features of snakes. నెక్స్ట్ పేరెంటల్, అదే ల్యాక్ ఆఫ్ పేరెంటల్ ఎఫెక్షన్, అదే చెప్పుకున్నాం. కోల్డ్నెస్, ఇది కూడా ఇంకొంచెం దానికంటే ఎర్లీ ఇండిపెండెన్స్. చాలా ఎర్లీగా 13-14 ఏళ్లకే ఇండివిజువాలిటీ కోరుకుంటూ ఉంటారు. సో మా అబ్బాయి చాలా ఇండివిజువల్ గా ఉంటున్నాడండి అంటారు. కేర్ఫుల్ గా ఉండాలి. అది నిజమైన ఇండివిజువాలిటీయా ఆర్ ఎనీ స్నేక్ రిలేటెడ్ ఇష్యూసా?
Because early individuality కోరుకోవటం, it's a lack of affection from parents. That is their delusion. They are so cold and emotionless. So early individuality, early development to have a special career. నేను 14 ఏళ్లకే నా కెరియర్ ఎలా ఉండాలో డిజైన్ చేశానండి అంటారు. అయ్యో ఇదేదో ఆరంభం అనుకోకూడదు. You have to look into the other aspects also. Because snakes also has that quality. They feel that they have no emotion with parents. They feel they are individual at very early level, at a very early age. నువ్వు నాకు చెప్పేది ఏంటే, నాకే తెలుసు చాలా అంటారు తల్లిదండ్రులు. సో ఈ టైప్ ఆఫ్ కేసెస్ లో క్లైర్వోయన్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ పేరెంటల్ ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ గెటింగ్ ఇండివిజువాలిటీ అట్ అన్ ఎర్లీ ఏజ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా అందుకనే కేసు డీప్ గా తీసుకుంటేనే ఇవి తెలుస్తాయి. మోకాలు నొప్పికి వచ్చారని చెప్పి మోకాలు నొప్పికి రూ స్టాక్స్ వేస్తుంటే, లేకపోతే పాత క్రిపట్రీ ఓపెన్ చేస్తే వీ కెనాట్ గెట్ ఆల్ దీస్ డీటెయిల్స్. Please excuse me. The more superficial practice, the more errors you will do. You have to go deep. Ask attendants also. Sometimes you will get information. Snake people ki information వాళ్ళు చెప్పకపోవచ్చు. వాళ్ళు అటెండెంట్స్, పేరెంట్స్ ఇస్తారు మనకి ఒక్కొక్కసారి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా దాన్ని ఏమంటారు, ఇదిగా ఉంటారు, వినయంగా ఉన్నట్టు కనిపిస్తారు. దే డ్యుయాలిటీ, బికాస్ ఆఫ్ డ్యుయాలిటీ. తర్వాత వాళ్ళ ఫాదరో మదరో వచ్చి అయ్యి బాబు మీరు చూసారు ఇంటి దగ్గర ఉంటుంది అసలైన పెంట అంటారు. సో ద డిస్ట్రక్షన్ యాటిట్యూడ్, ద అటాక్, ద స్కీమింగ్, ద ప్లానింగ్, ఇవన్నీ కూడా అన్ని స్నేక్ క్వాలిటీస్ తో పాటు ఎర్లీ ఇండివిజువాలిటీ డెవలపింగ్ ఎట్ మచ్ ఎర్లీ ఏజ్. So the next part is sexuality, high sexuality, because they have no warmth లేదు లోపల. warm blooded animals కాదు, cold blooded animals. So there is no pertaining to one-to-one understanding, no pertaining to relationships, no pertaining to that type of love, care, affection, attachment, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వాడికి పెద్దగా సూట్ అవ్వవు. బికాస్ దేర్ ఇన్నర్ ఎనర్జీ, వైటల్ ఫోర్స్ ఈజ్ టెండింగ్ టువర్డ్స్ రెప్టైల్, ఈజ్ బేసికల్లీ రెప్టైల్. సో దే ఆర్ వెరీ కోల్డ్. దే హ్యావ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్, మెనీ సెక్సువల్ పార్ట్నర్స్, wants to attract other sex, party culture, and these people marry easily and divorce easily. Sometimes ఆ ఇష్యూలో మనకి ఈ రెప్టిలియన్ క్వాలిటీ, డిస్ట్రక్టివ్, డ్యుయాలిటీ, పేరెంటల్ కంట్రోల్, ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్ కనిపించకపోవచ్చు. ఇంకో చోట కనిపించచ్చు. ఏంటంటే వీడు 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నాడని అంటారు. లేదు, పెళ్లిళ్ళు చేసుకోకుండా కూడా దే హ్యావ్ దేర్ ఎంజాయ్మెంట్ ఇన్ ది అదర్ సెక్స్. మల్టిపుల్ పార్ట్నర్స్, ఈజీలీ గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్, ఈజీలీ ఫ్లర్ట్స్ విత్ అదర్ సెక్స్ అండ్ దెన్ లీవ్స్ దెమ్ అండ్ గోస్ టు అదర్ పర్సన్స్. ఆ రకంగా రెప్టిలియన్ అండర్స్టాండింగ్ కూడా ఉండొచ్చు, ఆ రకంగా ఉండొచ్చు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ పీపుల్. వాళ్ళు చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వాట్స్ ద ఇష్యూ బిహైండ్ దట్. jealousy, jealousy with regarding to sex.
జెలసీ ప్లాంట్ కింగడంలో కూడా ఉంటుంది, మినరల్ కింగడంలో కూడా ఉంటుంది, యానిమల్, బికాస్ ఇట్స్ అన్ ఎమోషన్. వాట్స్ బిహైండ్ దట్? ఈజ్ ద జెలసీ ఈజ్ రిలేటెడ్ టు ఎనీ సెక్స్, then definitely it's an animal kingdom. More of snakes. ఆయనకిద్దరు అని ఒక సినిమా వచ్చింది, ఎవరైనా చూసారా? ఆయనకిద్దరు ఎవరైనా చూసావా ఆ సినిమా? ఆ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ టిపికల్ స్నేక్ రెమెడీ. ఎందుకంటే విత్ రిలేటివ్ టు ద అదర్ పర్సన్, తన సిస్టరే అయినా తన సిస్టర్ అదర్ పర్సన్ తో ఇష్యూ నడవడం, అది తనకి ఇష్యూ. జెలసీ క్రీప్స్ ఎట్ దట్ పాయింట్ వెన్ దేర్ ఇస్ ద ఇష్యూ బిట్వీన్ తన ఓన్ చెల్లే కదా. బట్ స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెక్స్, అదర్ సెక్స్ పార్ట్నర్, opposite sex partner, then the jealousy creeps. అది typical reptilian jealousy. jealousy, envy హయాజామస్ లో కూడా ఉంటుంది, స్ట్రమోనియం లో ఉంటుంది, చాలా రెమెడీస్ ఉన్నాయి ఎమోషనల్ ఫ్యాకల్టీలో. బట్ ద ఇంటెంట్ బిహైండ్ ద jealousy ఈజ్ when it comes to the opposite sex, when someone is dealing with opposite sex, then the real jealousy picks up in the vital force. And then అందులో కూడా she plans, అవునా కదా లిఖిత్? చూసానంటున్నావు కదా, she plans, she schemes, అవన్నీ ఉండాలి మళ్ళీ. అంతేగాని జెలసీ ఉందని ఏడుస్తూ ఉంటే అది స్టాప్సేక్రియాలోకి వెళ్తుంది. బికాస్ స్టాప్సేక్రియా ఇస్ వన్ ఆఫ్ ద రెమెడీస్ ఫర్ జెలసీ, grand remedies. But they don't harm the other person, they don't plan, they don't scheme, they don't attack, they don't ambush. Just control their emotions. They control their emotions. They also have that same indignation, they also have the duality, the mixed emotions part. Qualities, all these things are there. So the jealousy with relative to snakes is with regarding to the opposite sex. మనం ఇంగ్లీష్ మూవీస్ కొన్ని చూస్తే అందులో చాలా కనబడుతూ ఉంటాయి ఇలాంటివి. They have the jealousy, that part of jealousy when their boyfriend usually talks with other girls, or when the girlfriend talks with other boys. They will plan, scheme, attack, ambush and finish. కొన్ని మూవీస్ ఉన్నాయి, నాకు పేర్లు గుర్తులేవు కానీ అండర్స్టాండింగ్ మనకు బాగా. సో హ్యూమన్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఇది క్యారీ. Basic understanding. Next, మనం different tortoises, snakes, reptiles, different వాటిల్లోకి మనం రేపు దానికి వెళ్దాం. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఎదురు ఉంటే చెప్పండి. సుస్మిత,
అందుకే సార్ కూడా సెంట్రల్ సార్ ఒక పాయింట్ చెప్పారు. ఆయన ఎక్స్పీరియన్స్ లో నాకు ఆ పాయింట్ బాగా గుర్తు. వెన్ దే టాక్ అబౌట్ ఆర్ డూ ఎనీథింగ్ జనరల్ ఎక్స్ప్రెషన్స్ లో కూడా దే యూజ్ లిమ్స్ మోర్ అని చెప్పారు సార్. మామూలుగా ఎమోషన్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా. అలాగే జెస్చర్స్ కూడా ఎక్కువగా మామూలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది నొప్పంటే సర్రమని పాకినట్టు ఉంటుంది అంటాడు. ఇలాగా హ్యాండ్ జెస్చర్ కూడా ఇవి వెన్నుపోసలో నొప్పి వస్తుందండి అన్నాం అనుకో. మీకు ఎప్పుడు అలాంటి కేసులు తగిలే అంజీ? సర్రమంటుంది అంటాడు. జెస్చర్ కూడా పూర్వం పెద్ద మనకి అంత ఐడియా ఉండేది కదా, అదేదో చెప్తున్నాడు అనుకునేవాళ్ళం. అంటే సార్ అండర్స్టాండింగ్ ఏంటంటే అది ఎందుకు చెప్పారంటే లింబులెస్నెస్ అనేటువంటిది బికాస్ దే అంటే అది ఉంటది కదా. ఎప్పుడైతే నాకు కాళ్ళు చేతులు సరిగ్గా లేవో కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాడు చూసి మనం ఏడుస్తూ ఉంటాం కదా. అది ఆ బ్యాక్గ్రౌండ్ ఇష్యూ వల్ల రెప్టిలియన్ పీపుల్ మోర్ దే బికాస్ దే ఫీల్ ఇన్ దేర్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ లిమ్లెస్. సో ఇన్ యాజ్ ఎ కాంపెన్సేషన్ పార్ట్ అంటే పైకి ఏదైతే మనకి లేదో అది ఉండడానికి చేయడమే కదా కాంపెన్సేషన్ అంటే, హైడింగ్ విత్ నాలెడ్జ్ కదా. కాబట్టి ఆ లింబ్లెస్నెస్ అనేటువంటిది వాళ్ళ ఎక్స్పీరియన్స్, లిమ్స్ ఎక్కువ యూజ్ చేసి దాన్ని కవర్ చేయటం. అంటే మనకి రెప్టిలియన్స్ అదేనా రెప్టిలియన్స్ లో కూడా మిగిలిన వాటికి మనకి లిమ్స్ ఉంటాయి. అంటే లిజర్డ్స్ దానికి ఓన్లీ స్నేక్స్. స్నేక్ కింగ్డమ్ పీపుల్ ఈవెన్ ఇన్ దేర్ ఎమోషనల్ టాక్ ఆల్సో, ఇంకా ఎక్స్పీరియన్స్ అది రాకుండా పైన చెప్పే సిమ్టమ్స్ వాటిల్లో కూడా మనం జెస్చర్ హ్యాండ్ జెస్చర్ ఆఫ్ దిస్ డైరెక్షన్ కర్వ్డ్ డైరెక్షన్ సర్రమని పాకినట్టుంది, సడన్ గా వచ్చి పట్మన్ ఇక్కడ పట్మన్ వస్తుంది, అలాంటి జెస్చర్స్ ఉంటాయి కదా. ఆ వర్డింగ్స్ జెస్చర్స్ అవి స్నేక్స్ పీపుల్ యూజువల్లీ అది చెప్పబోయి నేను ఇన్వెర్టిబ్రేట్ అన్నా. అదే దే ఆర్ వెర్టిబ్రేస్ బట్ ద పాయింట్ ఈజ్ లింబ్లెస్నెస్. ఓకే అన్నయ్య హలో. అదే ఇదే పాయింట్ లిమ్లెస్. వాళ్ళు యాంగర్ లో కూడా అదే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. చెప్పు రాఘవ. హలో హలో రాఘవ చెప్పు. అదే మనకి లింబ్లెస్ నేచర్ సార్ అంత పాయింట్ చెప్పారు కదా. అంటే యాంగర్ లో వాళ్ళు దే వాంట్ టు కట్ ఆఫ్ దేర్ కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తాను, కట్ చేసేస్తాను, ఆ వేలో ఎక్స్ప్రెస్ చేస్తారు. అది ఒకసారి చెప్పండి, అదొకసారి చెప్పండి. అదే అంటే ఈ లింబ్లెస్ ఇష్యూ అనేది ఎమోషనల్ టాక్ లో ఏమో ఈ రకంగా యాంగర్ అలాంటి వాటిల్లో దే స్పీక్ దట్ ఐ విల్ కట్ యువర్ లిమ్స్, నీ కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను అనే వర్డ్స్ ఎక్కువ వస్తుంటాయి. దే స్పీక్ ఆఫ్ దట్ లిమ్. అదే ఇందాక అన్నాను కదా, ఇన్నర్ ఎక్స్పీరియన్స్ లో మనకి కాళ్ళు చేతులు సరిగ్గా లేవు అనుకో, అది దాని గురించి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అవుటర్ ఎమోషనల్ టాక్ వచ్చేటప్పటికి అవి దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే ఆ తాలూకు వ్యక్తీకరణ అలా వస్తుంది. నీ కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను, నీ చేతులు నరికేస్తాను, నీ అలాగా. లేకపోతే ఈవెన్ ఎమోషనల్ టాక్ లో కూడా ఇలా వచ్చింది,
they speak more of their limbs in their emotional talks, or they move their limbs. ఇలా అనడం ఆ ఇష్యూస్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అది మనం జెస్చర్స్ అనుకోకూడదు, ఎందుకంటే విత్ పర్టిక్యులర్ టు వెర్బల్ ఇష్యూ వచ్చిందా లేదా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. సో దే మే నాట్ బి ద సెంటర్ ఆఫ్ ది కేస్, అఫ్ కోర్స్ అవి సెంటర్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వీ జనరల్లీ possess. We are not possessive about that information, but we take that information and later confirm with the inner experience. Okay? Okay. శేషు చెప్పు, ఏదో చెప్తున్నావు. శేషు హలో, నేనేం చెప్పలేదు, అది మళ్ళీ జాయిన్ అయినప్పుడు ఆఫ్ చేస్తున్నాను, అది దానికి టైం పట్టింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మల్టీ డైమెన్షనల్ వే అంటే ఏంటి సార్? ఏంటమ్మా మల్టీ డైమెన్షనల్ వే చెప్తున్నారు కదా ముందే, అండ్ ఇది అట్లే మల్టీ డైమెన్షనల్ వే అంటే ఇప్పుడు up to my understanding, the multi-dimensional talk with relative to animals will be in such a way that they appear different at different areas. Okay? When you come to childhood, they appear something. When you come to college days or college issues or with regarding to some other people in other area, they appear something. And when comes to the office area, they appear something. When comes to the family issues, they appear something. Likewise, what happens is they appear different. The talk will be different in different zones. Okay. Sometimes they appear very submissive. Let me finish. Some areas they appear very submissive, and some areas they appear very encroaching and very territorial, and in some areas they are very pleasant, very humble, and in some areas they appear very clairvoyant. They see that some corona is coming 6 months before they can see. Some adversity is coming. Or Jagan is establishing 3 capitals. So after Jagan coming, there will be some difference in the capital issue. So in the TDP government itself, he buys some land in Vizag. Okay. Generally, such type of thinking, such type of forward thinking will be seen in, as usually we tend towards mineral, because the people, we consider it as an security issue, but it's not security issue, it's a clairvoyant issue, because he perceives before what is going to happen. He is a little bit cautious and schematic and planning. Okay, such type of different zones and different areas. Hope you got me. Or some other clarification? Okay. Some other And clarification? in that duality, good, sir. Tell me. The multi-dimensional, okay, they are speaking in different situation in different areas. Yeah. And actually duality means in the sensation level they are totally different from that different situation. Huh? Very nice, very nice. Yes, they will be. They will be because the physician gets so much confused. Got you? You got me, I think. Yeah. The physician also gets confused and embarrassed. That's what I told you.
with regarding to our brother Raghavan, he took a case. He said that in some area something is coming, in some area something is coming. Because they can manipulate things. Generally animal, but it's more in reptiles and to snakes. Okay, sir. When it comes to tortoises, what happens is they don't plan and scheme. In reptiles also there is some difference between the species, okay? The class people. The tortoise people are more tending towards sexuality. They have that high sexual sphere, and the issues all belong more towards sexuality than the planning and the schematic issues. And the lizard people has that more fear and more survival issues. And the issue of you see lizards on the walls, they always have to have a firm grip on the wall. Okay, so that type of survival issue, or what is the where the person is and how he is getting attached to that particular area, to that particular issue, or to that particular person, whatever the issue with the case, that will be more seen in lizards. That is the one of the lizard understanding. And tortoise understanding and snakes understanding, they will differ, but the usual aspect of that multidimensional talk is due to because animal kingdom has that nature. In general, we are also animals, na? If suppose I want something from a vendor, you will you go to him. You say that he says kg 50 rupees. He say immediately we say no, that person is giving for 40 only. Why you are selling that? You don't go to anyone. You don't ask also. Still you want it for 40. So you say that it is that person. Someone in the next street is selling for 40. You are selling for 50. What is this? This happens or not? Yes, sir. Yeah. Is bargaining like? Pardon? No, bargaining. No. The issue is not about bargaining. The issue is that the persons may appear different at different zones, different areas, different issues. So we will get a little bit confused also. In animal case taking, what happens is we may see something and it appears something. So that type of problems we face during that is the multi-dimensional issue. Okay. Okay. Srikanth, music related ఏమైనా ఉందా స్నేక్స్ లో? మ్యూజిక్ మనం చెప్పుకుంటాం, అంటే జనరల్ అండర్స్టాండింగ్ చెప్పుకున్నాం. స్నేక్స్ ఇప్పుడు యాక్చువల్ గా ఇవన్నీ రెప్టైల్స్ మొత్తం చెప్పారు అంటే స్నేక్స్ జనరల్ అండర్స్టాండింగ్. అంటే ఒక కేసు చెప్పినా మనకు ఆ 1 hour దానికే పట్టేస్తుంది, అంత డీప్ గా ఉంటది కేసు మనం కేసు చెప్పేటప్పుడు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఇప్పుడు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది నీకు, ఎందుకంటే ఇప్పుడు మినరల్ ఇష్యూ ఉంది చూసాం, నిన్న మనం చూసాం ఫెర్రమ్ కేసు. పెర్సెవరెన్స్, ఎండ్యూరెన్స్ అన్ని మనకి క్లారిటీగా కనబడుతున్నాయి కేసులో. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్ కదా. అదే నీకు యానిమల్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. ఏంటో మనకే అర్థం కాదు. సగం తీసుకున్నాక కేసు కాసేపు బయటకు వచ్చి మళ్ళీ రండి అంటాం మనం. ఏం రాఘవన్? అవునా ఏమవుతుందంటే మనకు కూడా అసలు వాడు చూపిస్తున్నటువంటి డైమెన్షన్స్ బుర్ర తిరిగిపోతాయి. దే అపియర్ డిఫరెంట్. ఓకే, ఇంకా ఎవరికైనా? విజయ్. ఓకే నీ డౌట్స్? జ్ఞాని. అన్నయ్య చెప్పమ్మా. అన్నయ్య, ఇది రెప్టైల్స్, ఇన్వర్టిబ్రేట్స్ అనుకున్నాం కదా, మరి ఎర్లీ ఇండివిజువల్ అనేది
అదే సారీ చెప్పాను కదా, నేను యాక్చువల్గా లింబ్లెస్నెస్ చెప్పబోయి ఇన్వెర్టిబ్రేట్స్ అని చెప్పాను. లింబ్లెస్ క్రియేచర్ కాబట్టి దే యూజువల్లీ స్పీక్స్ మోర్ అబౌట్ లింబ్స్ అండ్ యూజువల్లీ హ్యావ్ దట్ యానిమేషన్ ఇన్ ది outer area. When they talk, they have that animation with regarding to limbs. And even in anger, అదే ఇందాక రాఘవ్ అని చెప్పాడు, ఆ యాంగర్ లో ఏమవుతుందంటే నీ కాళ్ళు చేతులు తీసేస్తాను, పిచ్చి వేషాలు వేస్తా అంటాం. దే టెండ్ అండ్ టాక్ అబౌట్ దట్ లిమ్స్. అది చెప్పబోయి నేను ఇన్వెర్టిబ్రేట్స్ అని చెప్పాను. సరే సరే అన్నా. హలో అన్న, నేను రాగాను. హలో, చెప్పు. అదే ఒక 5 minutes, ఏం లేదు, ఒక 5 minutes అంటే చిన్న ఒక కేసు, అంటే ఈ మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ అనేది ఒక జస్ట్ రీసెంట్ గా నేను ఒక కేసు చూసాను. అంటే వర్డింగ్ అదే ఇదివరకు ఇప్పటికి ఎలా చేంజ్ ఉంటుందో చెప్దామని. జస్ట్ ఒక చెప్పు. అంటే ఒక పేషెంట్ మేల్, అతని మ్యారేజ్ అవ్వలేదు. అంటే అతని కంప్లైంట్ ఏంటంటే కాఫ్ అనమాట. జస్ట్ ఓన్లీ కాఫ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి వాడాడు, తగ్గలేదు. ఏంటంటే అది జస్ట్ నేను అప్పుడు అంత కేసు డీటెయిల్ 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ అనమాట. జస్ట్ సూపర్ఫిషియల్ గా తీసుకున్నాను. ఎలాంటి వాడు అంటే అతను ఏం చెప్పాడంటే, నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఫీల్ అవును, ఇంట్లో వాళ్ళకి నేను చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాను, ఎవరు బాధ వచ్చినా నాకు చాలా జాలిగా ఉంటుంది, జాలి అనిపిస్తుంది, యాక్సిడెంట్స్ చూడలేను, చాలా జాలి అనిపిస్తుంది, టెన్షన్ అనిపిస్తుంది, చాలా హెల్ప్ చేయాలనిపిస్తుంది నాకు, ఎవరు బాధలో ఉన్నా తట్టుకోలేను నేను, అది నాకే అయినట్టు ఫీల్ అయిపోతుంటాను. అలాంటి ఆ బాధ, ఎమోషన్, కోపం నాకు ఇదివరకు ఒక్కొక్కసారి వస్తుంది, చాలా తక్కువ, అనవసరంగా కోపడ్ను, కానీ చాలా జాలి నాకు ఎక్కువ, ఇలా చెప్పాడు అనమాట. సరే, నేను అంత కేసు తీసుకోలేదు, జస్ట్ సూపర్ఫిషియల్ గా తీసుకున్నా. అప్పుడు పల్స్ ఇలా 30 ఇచ్చాను అనమాట. 1 year బ్యాక్ 2018 ఆ టైంలో ఫస్ట్ లో కేసు డెప్త్ తీసుకోకుండా. సో అది అప్పుడు కాఫ్ ఏదో కొంచెం రిలీఫ్ వచ్చేసింది, తగ్గింది. 2-3 months వాడి తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళా మొన్న రీసెంట్ గా మధ్యలో గ్యాప్ వచ్చింది అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, జస్ట్ 1 week అయింది, 10 days అయింది అనమాట. ఇప్పుడు నేను మళ్ళా సేమ్ అదే కంప్లైంట్ తో వచ్చాడు, సేమ్ కంప్లైంట్, కాఫ్. సో ఇప్పుడు అడిగాను అనమాట, మనకి అంటే ఏంటి మీరు బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. అప్పుడు అది కాఫ్ కూడా 2-3 years నుంచి స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ అంటే ఏం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అడిగితే మనీ ఇష్యూ, అంటే ఒక 6-7 lakhs దాకా వాళ్ళ రిలేటివ్, అంటే తోడల్లోడు ఎవరో సంథింగ్ దాంట్లో పెట్టి మోసం చేశారనమాట. అప్పటి నుంచి దాని గురించి బాగా వర్రీ అయ్యాడు ఆ టైంలో. అది మన నమ్మించి మోసం చేశాడు, నన్ను మాట్లాడలేదు అప్పటి నుంచి, విపరీతమైన కోపం. తన గురించి అంటే అతను ఇలా చెప్పుకుంటూ వచ్చాడు, నేను సెన్సిటివ్ అయ్యాను, చాలా బాధ అనిపించింది అక్కడ కూడా అలా. కానీ అది మీరు చెప్తారు కదా, ఆ పర్సన్ ఎదురుగా ఉంటే ఎలా ఉంటుందని. సో ఆ క్వశ్చన్ వేశాను. అలా వేసి అది జస్ట్ మిమ్మల్ని అలా మోసం, రిలేటివే, సొంత రిలేటివే అలా మోసం చేశాడు. సో ఆ పర్సన్ మీ ఎదురుగా, జస్ట్ మీ ఎదురుగా ఉంటే ఎలా ఉంటది మీకు అని అడిగాను క్వశ్చన్. నేను ఎవరినైనా పెద్ద చిన్న నేను నిలదీసేస్తాను, తప్పు తట్టుకోలేను, అసలు ఎలాగైనా నిరూపించాలి, సమయం దొరికినప్పుడు రివెంజ్ తీసుకుందాం కాన్సెప్ట్ ఉంటుంది నాకు, ఎలాగైనా నిలదీస్తా, వాడు దొరకడా నాకు, వాడి పాపం పండిన రోజు వాడిని చూద్దాం అన్న కాన్సెప్ట్ తో ఉంటా. వర్డింగ్ చూడండి, అంటే ఐ జస్ట్ అదొక్కటి ఎదురుగా ఉంటే మీకు ఎలా ఉంటదని తీసుకొచ్చాను సిచ్యువేషన్. అంతకు ముందంతా సెన్సిటివ్ అన్నట్టే చెప్పాడు అప్పుడు కూడా. జస్ట్ అది తీసుకొచ్చిన తర్వాత వాడిని రివెంజ్ చేసుకు, వాడి పాపం పండేంత వరకు చూస్తాను, వాడు ఇప్పటికే వాడు 2-3 times ఎక్కడో చోట దొంగిలించడం అలా చేసాడు డబ్బులు, ఆ దొరుకుతాడు చూడండి, జైల్లో వేస్తారు, అప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి పోలీసులకి చెప్తాను, ఏమని బాగా కొట్టండి వీడిని, వీడు ఇలా చేస్తాడు, ఇలా చేశాడు, అలా అందరికీ చెప్తాను నేను పోలీసులకి వెళ్ళి, వాడి టైం వరకు వచ్చే వరకు చూస్తాను నేను, ఎక్కడ దొరకడా నాకు. అంటే అదే ఇప్పుడు మల్టీ డైమెన్షన్ అంటే ఆ ముందంతా ఒక పార్ట్,
అక్కడంతా మనకి ఒకలాగా చూపించాడు, ఇప్పుడేమో ఒకలాగా చూపించాడు. అంటే ఆ డిఫరెంట్ డైమెన్షన్స్ మనకి. అది చెప్దామని. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. చాలా బాగుంది. దట్ ఈస్ ద యూజువల్ టాక్ ఆఫ్ స్నేక్స్. అంటే మల్టీ డైమెన్షనల్ అంటే ఏంటి? కార్తిక, ఐ హోప్ యూ గాట్ ఇట్ విత్ రిగార్డింగ్ సమ్ కేస్, with regarding to okay, sir. how a person speaks. We can have good examples, but I want to give them with regarding to that zone, that species. When we get to Elapidae, when we get to Crotalidae, then I will give you that example of that case. So Raghavan already explained that about the multi-dimensional talk. Hope you got. Hello. Hello. Yeah. Sir, Vijayan sir. ఎవరు? విజయన్ సార్. విజయ్ చెప్పు. అవును సార్, డిస్ప్లేస్ లో నాజక్ కేసు కూడా చాలా బాగా తీయడం కదా సార్. ఆవిడ పెద్ద ఆవిడ కదా? అవును సార్, చాలా బాగా అసలు ఎంత క్లియర్ కట్ గా ఎక్స్ప్రెస్ చేశారంటే, స్టార్టింగ్ లో నేను చాలా దయాగుణం అందరికి దానం చేస్తానని చెప్పేసి లాస్ట్ కి మళ్ళీ సొంత చెల్లి వాళ్ళ బావగారిని కేసు పెడదాం చూశారు కదా సార్ ల్యాండ్ విషయంలో. అవును, గుర్తుంది నాకు. అదే మనం ఆ కేసు మొత్తం అయిపోయాక కూర్చుని మళ్ళీ తీసుకున్నాం ఆ కేసుని. అవును సార్, గుప్పిడితో చెయ్యి పాము పగల పెట్టి మొత్తాలను ఉంది అని చెప్పారు. జెస్చర్ కూడా వచ్చింది. గుడ్. రైట్, వెరీ నైస్. లాస్ట్ డిస్కషన్ లాస్ట్ కూడా వచ్చారు సార్. నాకేమో పక్కన లిఖిత్ కూడా ఉన్నారు సార్. అప్పుడు సార్ ఆమెను అడిగాను, ఎందుకంటే బాగా క్లియర్ అయింది కదా, మరి ఇంకేం చేస్తారమ్మా అంటే ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదండి, మరి ఏం చేద్దాం, మరి ఏం నెక్స్ట్ ప్లాన్, నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరంటే, ఏముంది ఇన్నాళ్ళు వెయిట్ చేశాను, నెక్స్ట్ ఆయన కేసు పెడతానన్నారు రైట్ గా. అంటే ఏంటండి అంటే, ఇప్పుడు వాళ్ళు నా పైన చాలా పగ ఉంటారంటాను, పగ పట్టించుకోండి వాళ్ళ మీద నేను చెప్తాను. మా ఇంతకీ అదే పెరిసారి ఢిల్లీ చికిత్సగా ఎంక్వైరీ చేయలేం కాబట్టి జస్ట్ సింపుల్ గా ఆల్రెడీ మెడిసిన్ నాదే ఇచ్చేస్తాం మీరు, అయితే మళ్ళీ దాన్ని ఫర్దర్ ప్రొలాంగ్ చేయకూడదు, జస్ట్ సింపుల్ గా పక్కన లెక్కుతున్నారు సార్. ఇది అడిగాను సార్, పాము గురించి ఏం చెప్పని అడిగాను సార్, జస్ట్ సింపుల్ గా సార్ పాము అంటే ఏంటి అని అడిగాను సార్. అంత మెడిసిన్ అయితే వాళ్ళు ఆమెం చెప్పిందంటే, ఏంటంటే మనం ఎంత హాని చేసినా పాము అలా చూస్తూ ఉంటదండి, లాస్ట్ ఏదో ఒకసారి తిరగబడుతుంది, అప్పటిదాకా వెయిట్ చేస్తూ చూస్తుంటది అని. అవును సార్, దాని నెక్స్ట్ ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా అందుకే అండి మేము వాళ్ళ మీద కేసు పెడతాం అంటాం చూసాను చెప్పాను. అంటే మళ్ళీ ఆమె సిచ్యువేషన్ సింక్ అయిపోయింది సార్, అలాగా కనెక్ట్ అయిపోయింది అలాగా. లిఖిత చూసా, గుర్తుందా లిఖిత? విత్ గెస్టర్స్ కూడా సార్ జస్ట్ 2 minutes కి లాస్ట్ వీక్ 2 minutes లో కూడా ఈ క్వశ్చన్ అడిగిన విత్ గెస్టర్ తో సహా చెప్పింది అక్కడ. అండర్స్టాండింగ్. సో ఎనీ అదర్ డౌట్స్? శరత్, సాయి? నో డౌట్ సార్, అర్థమైంది. సాయి కిషోర్? హలో సాయి చెప్పు. ఇది హైడింగ్ అనేది ఒక రెప్టైల్స్ ఇంకా వేరే ఏంటో ఉందా? ఉంటుంది, స్పైడర్స్ లో కూడా ఉంటుంది. దే ఆల్సో వాంట్స్ టు హైడ్, కానీ ఆ స్పైడర్స్ లో ఇన్స్టింక్టివ్ గా ఉంటుంది, రెప్టైల్స్ లో ప్లానింగ్ ఉంటుంది. అది డిఫరెన్స్. దే ప్లాన్ మోర్, దే స్కీమ్ మోర్, దే అంబుష్ మోర్. స్పైడర్స్ లో అది ఇన్స్టింక్టివ్ అనమాట, అంటే సడన్ గా ఉంటుంది, హైడ్ చేస్తారు, సడన్ గా బయటకు వస్తుంది. అది కదా జనరల్ గా సర్వైవల్ ఇన్స్టింక్ట్ మోర్ ఉంటుంది. ప్లానింగ్, స్కీమింగ్, అటాకింగ్, అంబుషింగ్ మోర్ రెప్టైల్స్ లో ఉంటుంది. ఓకే. నీరజ్, hope you are getting this. Yes sir, అర్థమవుతుంది. I have a doubt sir actually. Okay. Sir, how to differentiate the clairvoyance of a reptile and the insecurity about future in minerals? Definitely we will talk about this, because when we explain, అంటే మనం కేసు చెప్పుకుంటున్నప్పుడు నీ క్లైర్వయన్స్ కూడా ఉంది ఆ కేసులో, సో యూ విల్ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్.
కదా. Okay, sir. నేను ఎంత Okay, చెప్పినా అది నీకేంటంటే విత్ రిగార్డింగ్ టు పెర్సన్ చెప్తే అది నీకు బాగా అర్థం అవుతుంది. హౌ దే క్లియర్వైట్, హౌ దే బికమ్ క్లియర్వైట్. కానీ థియరిటికల్ గా ఏంటంటే జనరల్ గా ద క్లైర్వోయన్స్ మనం ఎప్పుడు ఒకటే చూడాలి. ఇప్పుడు చెప్పాను కదా కింగ్డమ్, ఇప్పుడు మామూలు మెటీరియల్ మెడికల్ లో కూడా మనం చిన్నప్పటి నుంచి కొన్ని చదువుకుంటూ ఉంటాం. యాక్చువల్ గా నీకు అర్థమే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆర్జెంటమ్ నైట్రికమ్ ఉంది. వి ఆల్ నో దట్ దే హ్యావ్ ఫియర్ ఆఫ్ హైట్స్, ఫియర్ ఆఫ్ నారో ప్లేసెస్, దే బికమ్ క్లాస్ట్రోఫోబిక్, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, మెట్రోమెడికా మొదలైనప్పటి నుంచి. ఆర్జెంటమ్ మెట్లో అవన్నీ ఉండవు, ఆర్జెంటమ్ నైట్రికమ్ లోనే ఉంటాయి అవన్నీ. చిత్రంగా మనం ఎవరడిగినా దానికి ఎవరు చెప్పేవారు కాదు, ఎవరికి దాని గురించి అవగాహన కూడా లేదు. విత్ డ్యూ రిగార్డ్స్ టు ఆల్ దోస్ పీపుల్ అప్పట్లో మనకి చెప్పేవాళ్ళు లేరు. వన్స్ ఈ సెన్సేషన్ మెథడ్కి వచ్చాక, అప్పుడు నేను శేఖర్ సార్ మినరల్ కింగ్డమ్కి వచ్చాను, మన రాఘవన్ తీసుకొచ్చాడు ఏదో దేవుడి దైవదూతలాగా. సార్ అప్పుడు చెప్పారు, బికాస్ ద నైట్రోజన్ ఇష్యూ, ఆర్జెంటమ్ నైట్రేట్ లో నైట్రోజన్ ఉంటుంది కదా. అకార్డింగ్ టు పీరియాడిక్ టేబుల్ ఏంటంటే నైట్రోజన్ దాకా వచ్చాక సెకండ్ రోలో ద ఇష్యూ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ కంపేర్డ్ టు ద ఫీటస్ ట్రావెలింగ్ ఇన్ ది బర్త్ కెనాల్ కదా. అందుకని బర్త్ కెనాల్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, చుట్టూ అదంతా ఎన్క్రోచ్ అవుతున్నట్టు ఉంటుంది, వాంట్స్ టు గెట్ అవుట్, క్లాస్ట్రోఫోబిక్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. కిందకి జారుతుంది, నారో ప్లేసు. సో ఆల్ దీస్ ఇష్యూస్ ఆఫ్ నైట్రోజన్ ఆర్ క్యారీడ్ వేర్ ఎవర్ దేర్ ఇస్ నైట్రోజన్. అది అమోనియాలో ఉంటుంది, సిల్వర్ నైట్రేట్ లో ఉంటుంది, అమోనియం టార్చ్ లో, క్లోనైన్, అన్నిట్లోనూ కూడా అంతో ఇంతో ఈ నైట్రోజన్ ఉన్న చోట అల్లా చేరిపోతూ ఉంటుంది. అది నైట్రిక్ యాసిడ్ లో కూడా ఉంటుంది. సో అలా మనం సోర్స్ నుంచి చదువుకునేటప్పుడు ఆ ఇష్యూ తెలుస్తుంది. ఇప్పుడు క్లైర్వోయన్స్ విత్ రిగార్డింగ్ టు స్నేక్స్ తీసుకుందాం అనుకో, ఇందాక నేను చెప్పాను కదా, బికాస్ స్నేక్స్ సర్వైవ్ అవ్వాలి కదా. స్నేక్ దానికి చెవులు లేవు బాబు, చెవులు లేకపోయినప్పుడు ఎవడైనా వచ్చి దాన్ని కొట్టేస్తే సైలెంట్ గా. సో ప్రకృతి పరంగా దానికి సర్వైవ్ అవ్వాలంటే అది ఒక ఇన్స్టింక్ట్ డెవలప్ చేసుకోవాలి లా ఆఫ్ ఎవల్యూషన్ ప్రకారం. అలా అయితేనే అది బతుకుతుంది కదా. అందుకని అది ఏం చేసుకుంటుంది తెలివిగా, తనకి చెవులు లేకపోయినా ముందు చూపుగా చూడటం అనేటువంటి మెథడాలజీ అది డెవలప్ చేసుకుంది. సో విత్ రిగార్డింగ్ టు స్నేక్స్, క్లైర్వోయన్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సర్వైవల్ కదా. అదే మినరల్ క్లైర్వోయన్స్ తీసుకున్నాం అనుకో, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ లాస్ ఆర్ ప్రాఫిట్, స్టెబిలిటీ ఇష్యూ. క్లైర్వోయంట్ గా చూడగలిగితే మనకు కొంచెం లాభం ఉంటుంది, చూడలేకపోతే నష్టపోతాం. కొంచెం స్టేబుల్ గా ఉంటాం, మనకి లాస్ బిజినెస్ అంటే ఇష్యూస్. స్టెబిలిటీ ఏదైతే ఆ స్ట్రక్చర్, అది పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు లేదా మనీ మ్యాటర్స్ అవ్వచ్చు, ఏదైనా క్లైర్వోయంట్ గా ఉంటే మనం స్టేబుల్ గా ఉంటాం, ప్రమాదం ఉండదు అనేది ఇక్కడ. అక్కడ జీవితం ఉనికి, అక్కడ సర్వైవల్ అక్కడ, లేదా మనం చచ్చిపోతాం. కాబట్టి అలాగే ఈవెన్ ప్లాంట్ కింగ్డమ్ లో కూడా కెన్నాబిస్ ఇండికా, కెన్నాబిస్ సెటైవా, క్లైర్వోయన్స్, because they feel confined, they feel suffocated, they feel narrowed, they feel that they are in a box and they could not get out. Adi the central sensation, and they wants to get out, wants to be free, wants to roam in the sky, wants to run away. Adi the function. Okay. So clairvoyance part with regarding to plant kingdom enti, because they are sensitive to the survival, sensitive to this confinement, sensitive to these pressures, sensitive to the people. వాళ్ళంతా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారండి బాబు, ముందు చూపుగా చూసుకుంటే ఆ ఉక్కిరి బిక్కిరి నుంచి తట్టుకుంటాం. ఇష్యూస్ ఆఫ్ సెన్సిటివిటీ, వాళ్ళు అలా చేస్తే నాకు సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు కాబట్టి ఆ ఫంక్షనల్ పార్ట్ లో క్లైర్వోయన్స్ తీసుకుంటారు. బికాస్ ఎప్పుడైతే క్లైర్వోయంట్ గా ఉంటామో వాట్ హ్యాపన్స్, ఫంక్షనల్ పార్ట్ ఉంటుంది, దే కెనాట్ బి ప్రెజరైడ్, సో దే ఆర్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్, దే లివ్ ఇన్ అదర్ ఆస్పెక్ట్, సో దట్ దే అవాయిడ్ దిస్ థింగ్. సో కెన్నాబిస్ ఫాల్స్ ఇన్ ద సైకోటిక్ మ్యాప్. ఓకే సార్.
Sir, another doubt, sir, in general. What is the difference between suspiciousness and insecurity? సస్పీషియస్నెస్ అండ్ ఇన్సెక్యూరిటీ. Yes, sir. అంటే తెలుగు అర్థాలు అయితే అనుమానం సస్పీషియస్, ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం. అభద్రతా భావం అంటే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారంటే అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అది పోతుందేమో అనే భయం చేత మనం బిహేవ్ చేసే తీరు అభద్రతాభావం. సస్పీషియస్నెస్ అంటే మనకి అది మన దగ్గర లేదు, అవతల వాడి దగ్గర ఉంది కాబట్టి అనుమానపడటం. అయితే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఇన్సెక్యూరిటీ ఉన్నవాడికి సస్పీషియస్నెస్ ఉండొచ్చు, బికాస్ సస్పీషియస్నెస్ ఈజ్ ఎ క్వాలిటీ, ఈజ్ ఎన్ ఎమోషనల్. అండ్ ఇన్సెక్యూరిటీ ఈజ్ ఎ సటల్ డీపర్ దాన్ సస్పిషన్, ఒక ఇంచ్ డీపర్ లేదు, డీపర్ ఆస్పెక్ట్ అభద్రతా భావం అనేది. ఓకే, yes sir, thank you sir. ఓకే ఓకే, అంటే ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అభద్రతా భావం ఉన్నవాడికి అనుమానం ఉండొచ్చు. అలాగా అభద్రతా భావం ఎవరికైతే ఉందో వాళ్ళకి అనుమానం ఆటోమేటిక్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది దాని నుంచి పోతుందేమో అనే భయం కదా. అండ్ సస్పీషియస్నెస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అంటే ఇట్స్ నాట్ ఏ జనరల్ థీమ్, ఐడియా కోసం చెప్తాను, ఇట్ మే వ్యారీ. మళ్ళీ మీరు ఇలా చెప్పారు అనుకోవద్దు. ఇన్సెక్యూరిటీ ఈజ్ మోర్ ఆఫ్ ఎ మినరల్ కింగ్డమ్ ఆస్పెక్ట్ అండ్ సస్పీషియస్నెస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ యానిమల్, మోర్ ఆఫ్ అన్ని కాదు, డయాసామస్ లో కూడా సస్పీషియస్ ఉంటుంది, అది మళ్ళీ అలా తీసుకోవద్దు. మోర్ ఆఫ్ కొంచెం ఎక్కువ శాతం ఇన్సెక్యూరిటీ ఆర్ ద ఇష్యూస్ రిలేటింగ్ విత్ దట్ స్టెబిలిటీ అండ్ సస్పీషియస్ ఈజ్ మోర్ ఆఫ్ అన్ యానిమల్ ఇన్స్టింక్టివ్. ఓకే సార్, ఓన్లీ దాని పర్సంటేజ్, నాట్ ట్రూలీ 100%, పర్సంటేజ్ ఎక్కువ ఉండడం. ఓన్లీ యా చెప్పు. అదే సార్, మెజారిటీ ఎక్కువ, మెజారిటీ అలా అనుకోవచ్చు ఫర్ అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ స్టెబిలిటీ పర్పస్ లో ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ సర్వైవల్ కోసం ఒక రకమైన విక్టిమ్ అగ్రెసర్ థీమ్ కోసం లేదా ప్రిడేటర్ ప్రే ఇష్యూస్ కోసం ఆ సస్పీషియస్నెస్ డెవలప్ అవుతుంది. ఇన్ జనరల్ నాట్ 100%. yes sir, thank you sir. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఎనీ అదర్ డౌట్స్? కిషోర్ చెప్పలేదు నువ్వేమి ఉన్నా? హలో హలో కిషోర్ ఓకే ఓకే, నువ్వు అడగట్లేదేమి? కొంచెం 5 minutes బయటికి వెళ్ళానా? సరే ఓకే. జాహ్నవి హలో చెప్పమ్మా. ఏమన్నా కేసెస్ చెప్తావా నీ ఎక్స్పీరియన్స్ లో విత్ రిగార్డింగ్ టు రెప్టైల్స్ ఆర్? తీసుకున్నానన్నయ్య. ఓకే, నేను కూడా అంతే, కేసు అంతా స్టార్టింగ్ నాకు ఏదో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇలా అలానే అనుకున్నాను నేను కూడా. you can speak in English so that okay, Kartika can understand, because she has the doubt of multi-dimensional issues in animal kingdom. okay. Case of 64-year-old male person. Pardon, Kartika, pardon. నాకు తెలుగులో కూడా అర్థం అవ్వవు. తెలుగులో కూడా అర్థం అవ్వు. ఓకే, వెరీ నైస్. ఎందులో చెప్పమంటారు? ఇంగ్లీష్ లో చెప్పు, అంటే తనకి ఉంది కదా ప్రెసెంట్, తన అడిగింది ఇందాక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. అవును, జస్ట్ 2 days బ్యాకే తీసుకున్నాను కేసు. సో ఇట్స్ కేస్ ఆఫ్ 64-year-old male person, bank, he is retired bank cashier. So I took his case online. Okay. So since
35 years he is suffering from gastritis, which was very severe gastritis, and he used medicines from Asian Institute of Gastroenterology. He used many other things, Ayurveda, whatnot. He used everything. Each and every season change, digestion problem, it will increase for him. Yeah. Almost what he is eating is a very bland diet. What a child eats, he eats that diet. Anything he cannot digest. He had some ulcers, very severe ulcers. Reports ఉన్నాయి నా దగ్గర. బాడీ బాగా ఓవర్ హీట్ అయిపోతుంది. సో మెనీ థింగ్స్ చెప్పారు. పెయిన్ఫుల్ వచ్చేస్తాయి. ప్రెసెంట్ అంటే he has controlled all the diet. So he is living with this. Otherwise ఏం తిన్నా he cannot digest. So అలా then case వెళ్తూ ఉన్న కొద్దీ I have some financial issues. He started the case with this. I purchased a house just 1 or 1.5 year back. I invested 44 lakhs. That issue is not getting settled. That builder is not, either he is not giving me money or he is not giving the house to me. He is not giving. So that part, it is worrying me much more. Since 1.5 years, my health has broken a lot, he told. So then in his, I asked his sleep. Yeah, he told that my sleep is very less. You see this issue also. My sleep is very less since beginning. My sleep, it is very mild sleep. I am a light sleeper, he told. And when I asked his dreams, he told snakes. I get dreams of snakes. I am very fearful about the snakes. Even in TV, if I see a snake, I just switch off the TV. I cannot see the scene of a snake. I am so fearful about the snakes. And after that, he told thermals law. I want AC in summer and I want warmth in winter. This is what my interest is. I asked, can you go out in summer can you go out? He told, even at 50 degrees I can go out, but my interest is, I want AC in summer, but I want warmth in winter. This is my interest, he told. And many other issues, he told, like when he was 10 years back, he was going to his office on his scooter regularly. His scooter tire went just immediate to a snake, but it didn't hurt anything to that snake. But while returning, he had a fear that snake might got hurt and it will wait for me to attack me. And this fear remained for him for 1 year. Each and every time while going to office and coming back to office, from coming back to home, for 1 year he remembered that that snake might attack me. That snake might attack me. That was his fear. And then I got it out. I still went depth into his case. I got the tanker right, that this financial issues and all. This person, like they are our family friends, so he was very careful while giving me the symptoms. He was not at all giving me. And after that, after few conversation, he told, I get very severe anger, immediate anger I get. I am very religious. I'm running a charitable organization and I give food to 250 people every week. And when people under me who serves food, and if a person who is eating asks sambar and that person will come and if he serves curry, I get immediate anger and I shout at him
I feel as if I will slap him. That is the anger. Anger gurinchi I asked him, anger gurinchi inkoncham chepmannanu. So after that he told, anywhere I go, I am very a person who I am respectful person. Anywhere I go, I get anger, but I control, because if that person may what do you call, అవమానిస్తాడేమో, అంటే వాళ్ళు ఏమైనా అనేస్తే అక్కడ తన రెస్పెక్ట్ పోతుందేమో అని he will not speak, he will come back. Sometimes if he shouts anywhere, after coming back home, like he will think whether that person may develop grudge and he gets gundas to my home and they may hurt me. That is what he thinks about that incident ainaka he has this fear. ఈ ఫైనాన్షియల్ ఈ బిల్డర్ he didn't give the home right there. He told like kasi, I don't know how to explain it in English. kasi నలుగురిని తీసుకెళ్లి, ఇన్ తెలుగు he told kasi నలుగురిని తీసుకెళ్లి వాడిని బయటికి లాక్కొచ్చి తన్నాలనిపిస్తుంది. ఆ టైంలో బాడీ వేడెక్కిపోతుంది, నాకు బాడీ అంతా దురద పుట్టేస్తుంది. అంత కసి మీద ఉన్నాను నేను. ఆ కసి కొద్దీ వాడి దగ్గర ఎలాగైనా సాధించుకోవాలి, పోలీసుల్ని ఎమ్మెల్యేని పెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, వాడిని ఎలాగైనా బయటికి లాక్కొని వచ్చి వాళ్ళని తన్నాలనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ హీ యూజ్ దిస్ వర్డ్. వెరీ నైస్, వెరీ నైస్. కసి మాలిషియస్నెస్. Sir, what about hello? Sir, what about the word meaning of grudge? Grudge కూడా అదే మీనింగ్. Okay. ద్వేషం, తెలుగులో అయితే ద్వేషం. స్పైట్ఫుల్, మాలిషియస్నెస్, వెంజన్స్, పర్యాయ పదాలు అంటాం కదా, తెలుగులో పర్యాయ పదాలు అని ఉంటాయి. ఒకే దానికి 4-5 మీనింగ్స్ ఉంటాయి. జస్ట్ ఇంటెన్సిటీ, డిగ్రీ తేడా అంతే. సినోనిమ్స్. యా. ఓకే, శ్రీకర్. వాసుదేవ. రాధికా మ్యామ్, ఓకే. ఎనీ డౌట్స్? సార్ ఎవరు? సార్ నేను విజయని. చెప్పు సార్. మన క్లినిక్ లో ఒక పేషెంట్ కి మనం నాజే ఇచ్చేటప్పుడు చెప్పారు సార్, నాజే అనేది అప్పర్ మోస్ట్ కింగ్ కోబ్రా లాగా ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది అని చెప్పారు సార్. యా, అదే. ఇంకా మనం స్నేక్స్ ఇండివిజువల్ స్పీషీస్ దగ్గరికి రాలేదు కదా ఇవాళ. ఓన్లీ ఇంట్రడక్షన్. రెప్టైల్స్, స్నేక్స్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీ విల్ డీల్ విత్ డిఫరెంట్ రెప్టైల్స్. అందులో నా కేసులు లేవు కాబట్టి ఇంకా డైరెక్ట్ స్నేక్స్ కి వెళ్ళిపోవడమే. హలో అన్నయ్య. హలో రాధికా మ్యామ్. హలో, చెప్పు అన్నయ్య. ఇది టెరిటరీ ఇష్యూ ఓన్లీ ఎక్కువ స్నేక్స్ కే ఉంటది కదా, అంటే అటాకింగ్ మోడ్, అంటే వాళ్ళ టెరిటరీలోకి వస్తే అటాక్ చేయడం అనేది స్పెసిఫిక్ ఆఫ్ స్నేక్స్ కదా. అంటే యూజువల్ గా మిగతా వాటికి, రెప్టైల్స్ కి, స్నేక్స్ కి అది ప్రామినెంట్ గా ఇందాక చెప్పారు కదా టెరిటరీ ఇష్యూ ఎక్కువగా ఉంటుందని. మోర్ ఆఫ్ స్నేక్స్. టెరిటరీ ఇష్యూ మోర్ ఆఫ్ స్నేక్స్, క్రాకడైల్స్ వాటికి ఎక్కువ ఉంటుంది అంటే చెప్పి. ఇందులో కూడా టెరిటరీ ఇష్యూ ఇప్పుడు మ్యామల్స్ లో కూడా ఉంటుంది. కానీ మ్యామల్స్ లో ఏంటి, ఓన్లీ రిలేటెడ్ టు డైరెక్ట్ ఫైట్. నా దాంట్లోకి వస్తున్నా అనే ఒక, అంతేకాని ఈవేళ నీకు అదే కదా ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేదు. సార్ చూపించారు కదా ఒక వీడియో ఇంటర్నెట్ లో, ఒక చిరతపుల ఏదో మంకీ తాలూకు పిల్లని ఆడిస్తుంది. కెన్ యూ ఇమాజిన్? లయన్ కాదు.
లయన్ ఒక చిన్న చిన్న పిల్లని అది ఇచ్చేస్తుంది. టైగర్ లెపర్డ్ కదా? టైగర్ లేకపోతే అనుకుంటా. టైగర్. కెన్ యూ ఇమాజిన్ ఎ స్నేక్ టు ఈట్ అది ఎప్పుడైనా? అంటే టు గెట్ హైరార్కీ అంటే హైరార్కీ కోసం యామల్స్ ఇష్యూ ఎంత they have the territorial issue, but the fight is direct. There is no such planning, schemism, cunningness. ఇవన్నీ లయన్ కి అసలు పట్టించుకోరు కదా. మన బ్యాక్టీరియా టైగర్స్ కేసు కూడా తెలుసు కదా రాఘవన్. దే డోంట్ కేర్ అబౌట్ ద అదర్ పర్సన్స్ కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు అనుకోవడం కూడా వాళ్ళకు అవమానంగా ఫీల్ అవుతారు. వెన్ యూ డీల్ విత్ హైయర్ ప్రిడేటర్స్, హయ్యర్ ప్రిడేటర్స్ మాట్లాడేటప్పుడు అసలు నా గురించి మాట్లాడడానికి వాడేవాడండి అసలు. అంటే దే స్పీక్ ఆఫ్ సో మచ్ ప్రైడ్ ఇన్ దెమ్. ల్యాక్ లియోనినంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ అదే నువ్వు స్నేక్ అని అబ్బాయి ఓకే సార్ అది మీతో మరి అంటాడు పైకి. బట్ అసలు ఇష్యూ అంతా తర్వాత మొదలవుతుంది. సచ్ డ్యూయాలిటీ does not exist in mammals. Such territorial issue with regarding to planning, that ambush does not have. Mammals are ambush undavu, secret attacks undavu. Okay. Warm ఉంటుంది, cold ఉండవు. అది ఇందాక నేను చెప్పే కదా పేషెంట్ కేసులో అది అలాగే ఎక్స్ప్రెస్ చేశాడు ఎగ్జాక్ట్ గా. డైరెక్ట్ గా మీ ఎదురుగానే ఉన్నాడు, డైరెక్ట్ గానే మీరు వాడిని చేయొచ్చు కదా అని అడిగాను. ఎవరైతే మోసం చేశారో అతను మీరు డైరెక్ట్ గా అతని మీద కోపడచ్చు, తను ఏదైనా చేయొచ్చు కదా అన్నట్టుగా. అంటే వాడి పాపం పండి వాడిని ఎలాగైనా వాడు అన్ని దొరకాలి ఎలాగైనా, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అని. అంటే వాడు ఎలా అంటే అంతలాగా వాళ్ళు వేరే వాళ్ళ చేత చేయించి వాడు నా జోలికి వచ్చాడు, అందుకే అలా చేశారని వాళ్ళకి తెలవాలి, ఎప్పటికీ వాడి జీవితంలో గుర్తు పెట్టుకోవాలి. తను యూజ్ చేసిన వర్డ్స్ అలా. అంటే అది టెరిటరీ, అంటే నా జోలికి వచ్చాడు, హీ షుడ్ హ్యావ్ దట్ ఆ రివెంజ్ అనేది అలా ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నట్టు. అంటే టెరిటరీలో వాళ్ళకి వస్తే, వాళ్ళ జోలికి వస్తే వాళ్ళు ఎలా, అది ఎలా అటాకింగ్ అంటే ఇన్ వే ఆఫ్ ప్లానింగ్ అండ్ స్కీమింగ్. అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా. ఓకే రాధికా మ్యామ్. ఓకే సార్ అర్థమైందండి. వెరీ నైస్. రాధికా దేవి, డాక్టర్ రాధికా దేవి ఎండి. ఓకే రాధికా దేవి లేదా అమ్మాయి? రాధిక అర్థమైందని చెప్పినట్టున్నారు. అవునా, మనకు వినబడట్లేదు. ఓకే కీర్తన. అర్థమైందండి. ఓకే దట్స్ నైస్. ఓకే సరే అయితే జన్ వీ కెన్ వైండ్ అప్ దిస్ సెషన్. ఈవేళ రవీంద్ర గారు, సంధ్య, తర్వాత వాళ్ళిద్దరు, అఖిల కూడా రాలేదు యాక్చువల్ గా. పాపం వాళ్ళు మెసేజ్ పెట్టారు ఇలా రాలేకపోతున్నాం అని. వాళ్ళు హిందీ క్లాస్కి వెళ్ళారు. అది ఓకే. తర్వాత లిఖిత్, మనం లాస్ట్ క్లాస్ కింద అసలు ఈవేళ ఎలా వచ్చావు నేను తీసాం కదా. లిఖిత్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఇతను వెళ్ళిపోయాడా? రాఘవన్ లేడు. రాఘవన్ అనయ్య లేడు. హలో, అదే ఈవేళ నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఒకసారి